2023 అక్టోబర్లో హమాస్ ఇజ్రాయిల్ మీద చేసినటువంటి మెరుపు దాడి ఫలితంగా 1200 మంది ఇజ్రాయిలీ పౌరులు అప్పుడు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ దాడులు నిర్వహిస్తూనే ఉంది. ఇప్పటికీ ఏడాది కావస్తుంది. సో ఇంకా ఇజ్రాయిల్ హమాస్ మీద యుద్ధం చేస్తూనే ఉంది. అయితే దీనికి సంబంధించి గాజా స్ట్రిప్లో చాలా భవనాలు కూలినటువంటి పరిస్థితి, ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. యుఎన్ఓ లెక్కల ప్రకారం గాజాలో ఇప్పటి వరకు 80,000 భవనాలు దెబ్బతిన్నట్లుగా ఒక అంచనాకి వచ్చింది. వీటిని నిర్మించాలంటే $1 బిలియన్ ఖర్చు అవుతుందని యుఎన్ఓ అంచనా వేసింది. అంతేకాకుండా ఈ శిథిలాలను తొలగించాలి అంటే కనీసం 15 ఏళ్ల సమయం పడుతుందని, దీనికి భారీ ఖర్చు అవుతుందని కూడా తెలియజేసింది. మరలా ఈ నగరాన్ని తిరిగి నిర్మించాలంటే 2040 లేదా అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు అని చెప్పి ఒక అంచనా వేయడం జరిగింది. ఈ యుద్ధంలో పాలస్తీనియన్లు దాదాపుగా 41,000 మంది మరణించినట్లుగా ఒక అధికారిక ప్రకటన. ఇంకా శిథిలాల కింద కనీసం ఇంకొక 10,000 మృతదేహాలు కూడా ఉంటాయని చెప్పి భావిస్తున్నారు. నష్ట అంచనాలను వేస్తే కనీసం $81 బిలియన్ వరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా ఒక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. ఇది ఎప్పటికి ముగుస్తుంది అనేది తెలియని పరిస్థితి.